సమాజ చైతన్య సమితి ట్రెజరర్ని. ఇంతకుముందు కల్లూరు ఎక్స్ సర్పంచ్గా పనిచేస్తున్నాను. నేను చాలా ఆశతో ఉన్నాను. ఈ లోకేష్ గారు క్వార్టర్కి వచ్చి మీటింగ్ పెట్టి కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి చాలా అన్యాయం చేశాడు మీ ప్రాంత ప్రజలకి, తప్పకుండా మా ప్రభుత్వం వస్తే ముందు అజెండాలో దీన్నే పెట్టి మేము మీకు సపరేట్ గూడూరుని నెల్లూరులో కలుపుతామని హామీ ఇచ్చాడు. ఆ గూడూరులో సాక్షాత్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పుడున్న అపోజిషన్ లీడర్ ఆయన చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మోనార్క్ లాగా అతను ఎవరి మాట వినకుండా ప్రతి పార్లమెంట్కి ఒక జిల్లా ఉండాలని చెప్పి ఎవరు ఏ ఇన్పుట్లు తీసుకోకుండా ఏ ప్రజాభిప్రాయం లేకుండా జిల్లా ఇచ్చాడు. ఇది చాలా అన్యాయం. గూడూరు నెల్లూరుకి కోతపేట దూరంలో ఉంది, మీకు నేను న్యాయం చేస్తానని చెప్పిన. ఇవన్నీ విన్న తర్వాత ఇప్పుడున్న లోకల్ ఎమ్మెల్యే చాలా చాలా ఆశ, అందరు ప్రజల్లో చాలా ఆశ కల్పించాడు. కలెక్టర్ ఆల్రెడీ పంపించేశాడు, మనకు గూడూరు నెల్లూరులో కలిసిపోతుంది. అసెంబ్లీలో కూడా చెప్పినాడు. ఈవెన్ మేము కూడా చాలా సంతోషించాము, ఈసారి మనకు నెల్లూరులో కలిసిపోతుందని. లాస్ట్ మినిట్ వరకు సబ్ కమిటీ ఏదైతే ఈయన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వేసిన సబ్ కమిటీ డెఫినెట్ గా నెల్లూరులో గూడూరు కలుస్తుంది అని చెప్పి లాస్ట్ మినిట్ లో ముందు రోజు ఫైనల్ డెసిషన్ తీసుకున్న రోజు ఎవరు ప్రతిఫలం ఆలోచించా, ఎవరు దీన్ని అనుకున్న అదృష్టం ఎవరు ఇంత అన్యాయం చేశారు ఈ గూడూరు ప్రజలకి. గూడూరు ప్రజలు అందరికి కన్వీనియంట్ గా ఉన్న నెల్లూరుకి అందరూ ఆశపడుతున్నాం, మా కన్వీనియంట్ గా ఉంది, ఎట్లా అయిపోతుంది, ఎట్లా జగన్ మాకు అన్యాయం చేశాడని అందరిని నమ్మించి మా గొంతు కోసిన ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, ఈయన పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరైనా సరే ఈ ప్రాబ్లం మీరు ఆలోచించి అడ్రస్ చేసి సమస్యని మీరు తీస్తారని అనుకున్నాం. మేము ఇంతటితో దీన్ని వదిలిపెట్టము. మేము ఇక్కడ ఉన్న అన్ని సంఘాలతో, మాతో కలిసి వచ్చే అన్ని సంఘాలతో కలిసి దీని మీద ఇళ్ల నిరాహార దీక్షలు చేస్తాము. అవసరమైతే ఆమ నిరాహార దీక్ష కూడా కూర్చోడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారు మీరు డెఫినెట్ గా మాకు కుదిరితే, మీకు అవకాశం ఉంటే గూడూరుని నెల్లూరులో కలపండి, లేదా మాకు సపరేట్ జిల్లా అన్నా ఇవ్వండి. ఇదే మా అజెండా. సమాజ చైతన్య సమితి తరఫున మేము దీన్ని కోరుకుంటున్నాము. ఈ ప్రాబ్లం మేము ఇంతటితో వదలము. మేము అన్ని సంఘాలతో కలిసి మీ ప్రభుత్వాన్ని మేము ఎండగడతాము, ప్రజల్లో ఎండగడతాము. ప్రజలు మీ మీద చాలా నమ్మకం పెట్టున్నారు. ఈ ప్రాంత ప్రజలు, ఈ జిల్లాలో ఉన్న అందరూ ఎమ్మెల్యేలు, అన్ని ఎమ్మెల్యేలు మీకే వేసాం. ఎందుకు వేసాము? పోయినసారి గవర్నమెంట్ సరిగా చేయలేదు, ప్రజల ఆకాంక్ష నెరవేర్చలేదు. అందుకని మీరైనా ఏదో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఏమన్నా ఇక్కడ జరిగిన అశాస్త్రీయంగా జరిగిన ఈ జిల్లాల పునరుద్ధరణని మీరు చేస్తారని ఆశించాం. మీరు కూడా అదే విధంగా ఎక్కడో కందుకూరుకి అన్యాయం జరిగిందని చెప్పి కందుకూరుని మాత్రం తీసిపోయి ఒంగోలులో కలిపారు. ఇక్కడ గూడూరులో అదే అన్యాయం జరుగుతుంది కదా. కందుకూరుకి ఎలాంటి సమస్య ఉందో గూడూరు కూడా అదే సమస్య. కందుకూరుకు ఒక న్యాయము, గూడూరుకు ఒక న్యాయమా? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఇక్కడ ఈ మొత్తం రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నది ఇప్పుడు ఒక గూడూరుకే. ఇక మిగతా వాళ్ళందరికీ ఏదో ఒక విధంగా మీరు న్యాయం చేశారు. గూడూరుని మాత్రం కక్ష పెట్టుకొని అన్యాయం చేసినట్టు ఉంది, కానీ మీరేదో దీన్ని మాకు న్యాయం చేసినట్టు ఎవరు కనిపించట్లేదు. దీన్ని మాత్రం మేము వదిలిపెట్టము. దీన్ని కంపల్సరీగా మాకు న్యాయం చేయండి. మేము ఇక్కడ తాగము. అన్ని గవర్నమెంట్ ఆర్డీఓలకు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ మేము రిప్రజెంటేషన్ ఇస్తాము. అవసరమైతే అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని మేము మనవి చేసుకుంటున్నాం. జై భీమ్.